మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబనానునకు పంపించెను. 1 నెల లెబనానులోనూ 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు, పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మందియు ఉండిరి. వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవియ్యగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వెయ్యుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపినవారును, గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను, రాళ్లను సిద్ధపరిచిరి.